దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశాన్ని మా ఆరాధన ద్వారా సుదీర్ఘకాలంగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రీస్తును కలిగిన క్రైస్తవుల చేతులలో రకరకాల అబద్ధ బోధలను, రకరకాల తప్పుడు బోధలను, రకరకాల కల్పితమైనటువంటి బోధలను, వాక్య విరుద్ధమైనటువంటి బోధలను చాలామంది ఏం చేస్తున్నారంటే క్రొత్త బోధల రూపాల్లో మరి ఆ క్రీస్తును కలిగిన క్రైస్తవుల హృదయాలలో మరి వారి యొక్క విశ్వాసములో పెట్టడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా తెలియపరిచే ప్రయత్నాలలోనే మరి అబద్ధ బోధకుల యొక్క బోధలను, తప్పుడు బోధకుల బోధలను, వాక్య విరుద్ధమైనటువంటి బోధకుల బోధలను, కల్పిత సంబంధమైనటువంటి బోధలు చేసే దుర్బోధకుల బోధలను ప్రియా దేవుని బిడ్డలారా ఈ ధ్యానాలలో మరి సరిచేస్తూ, ఖండిస్తూ వాక్యానుసారమైనటువంటి బోధను ప్రియా దేవుని బిడ్డలారా ఆయా ఆధ్యాత్మిక సందేశాల రూపాల్లో ప్రార్థనాపూర్వకంగా మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగిన క్రైస్తవుడు ఎటువంటి సేవకుని సంఘములో సభ్యునిగా ఉండాలి, అంతేకాదు మరి దేవుని యొక్క పరిచరణ చేసే సేవకుడు ఎటువంటి సమర్పణ కలిగి ఉండాలో ఈ విషయాలు కూడా ఈ అంశ సందేశంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏ రకమైనటువంటి పరిచర్యలు వాక్యానుసారమైనవో, ఏ రకమైనటువంటి పరిచర్యలు వాక్య విరుద్ధమైనవో కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏ సేవకుని యొక్క సేవ దేవుడు ఆమోదించేదో, అంగీకరించేదో కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ఏ ఒక్క సేవకుల యొక్క సేవలు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ సేవకుల సంఘాల్లో ఉన్న విశ్వాసులను దేవుడు అంగీకరిస్తాడో, అంగీకరించాడో, ఆమోదిస్తాడో, ఆమోదించడో ఈ విషయాలు కూడా ఈ ఆధ్యాత్మిక సందేశ ఈ ధ్యానాలలో మా ఈ ఆరాధన ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. దయతో ప్రతి ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక సందేశాలను పూర్తిగా వీక్షించండి, ఆరాధన కూడా పూర్తిగా వీక్షించే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు తెలియలేని ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడి వాక్యానుసారమైనటువంటి సేవకులను, వాక్యానుసారమైన సంఘాలను, వాక్యానుసారమైనటువంటి బోధన బోధించే సేవకులను మీరు కలిగి ఉండగలరు. తద్వారా ప్రభు వచ్చేటప్పుడు ఆ ఎత్తబడేటటువంటి ఆ సార్వత్రిక సంఘములో మీ సంఘము ఉంటుంది, మీరు కూడా ఉంటారు. ప్రభు ఇచ్చేటటువంటి ఆ శాశ్వత నిత్య ఆ మహిమా సంబంధమైనటువంటి జీవాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మీరు పొందుకోగలరు. రండి, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, మా ఈ ఆరాధన ద్వారా అయా తప్పుడు బోధలను సరిచేస్తూ, తప్పుడు బోధలను ఖండిస్తూ అయా ఇగునైనా వాక్యానుసారమైనటువంటి బోధను ప్రభువా మా ఈ ఆరాధన ద్వారా, ఈ అంశ సందేశాల ద్వారా నిన్ను విశ్వసించినటువంటి మా ఆత్మీయులందరికీ అయ్యా నీ ప్రజలైన వారికి అందించడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మా ఈ ఆరాధన షూట్ చేసి మీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మరు ప్రాముఖ్యంగా ఈ వారమంతా మేడలో మీరు చూపిన అపారమైన కృపను బట్టి అయా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మదీక్షతుల్లో నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకునమని ప్రభు ఈ ఆరాధనలో చెప్పబడుతున్నటువంటి సందేశాలు అయ్యా నిన్ను విశ్వసించిన మా ఆత్మీయులకు, నీ ప్రజలైన వారికి మేలుకరంగా, దీవెనకరంగా, వారి ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో మరి ప్రభు నామాన్ని గణపరిచి ప్రభు యొక్క సన్నిధిని నాతో పాటు కలిసి ఆహ్వానించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలిని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు మనం వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచి మహింపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని హెచ్చించినటువంటి బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని మనం ఆరాధన చేసే సమయం, దేవుని యొక్క కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం, దేవుని యొక్క దయకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. దేవుడు చేసిన మేలులు మనం మరువక ఆయనకి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో యథార్థమైన ఆరాధనను ఆయనకి మనం అర్పిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డారా, ఎందుకంటే ఈ వారం అంతా కూడా మనల్ని కాపాడి మనల్ని పోషించి మన ఆరోగ్యాలను మన ఆయుస్సులను ఆయన దీవించి ప్రియా దేవుని బిడ్డారా మన అక్కరల అవసరతులు తీర్చి మన విశ్వాసాన్ని తన వాక్యము ద్వారా బలపరిచి తన పరిశుద్ధతలో స్థిరులుగా నిలకడగా మనల్ని నడిపించినటువంటి దేవునికి ప్రియా దేవుని బిడ్డారా అపవాది క్రియలపై జయమిచ్చినటువంటి దేవునికి నిండు హృదయంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడు ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా నీ నామాన్ని గణపరచుటకు అయ్యా ఇగో ప్రభు ఆత్మతో సత్యముతో ఆరాధన చెట్టుకు యథార్థమైన ఆరాధన చెట్టుకు ప్రభువా ఇగో మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మహోన్నతుడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాతో పాటు కలిసి ఆరాధనలో నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనుచు ఉన్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. అయా నీ నామానికి మహిమ తెచ్చుకోండి, ఘనత తెచ్చుకోండి, ప్రభావాలు తెచ్చుకోండి. ప్రభువా యేసయ్యా మీ స్తుతులు చెల్లిస్తున్నాం. మేము చేస్తున్న ఈ ఆరాధనను అయా మీరు అంగీకరించండి, స్వీకరించండి. యేసయ్యా మీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ నీ ద్వారా స్థిరపరచబడిన అయా మా జీవితాలు ప్రభువా నిన్ను గణపరిచి గొప్ప భాగ్యాన్ని
మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మనుషుల ద్వారా మేము స్థిరపరచబడలేం, మనుషుల ద్వారా మేము బలపరచబడలేము నాయన. అయా పడిపోయిన స్థలాలలో మనుషులు మమ్మల్ని లేవనెత్తలేరు కానీ అయ్యా మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని తలగా పైవారిగా ప్రభా నిలబెట్టువాడవు నీవై ఉన్నందుకు ప్రభా మా యొక్క పరిస్థితులన్నీ మార్చి అయ్యా మహిమ పొందే గొప్ప దేవుడువుగా అయ్యా నీ ఉంటూ ఉన్న విధానాన్ని బట్టి మహోన్నతుడానికి మహిమ చెల్లిస్తున్నా. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని నాతో పాటు కలిసి ఆరాధనలో నీ నామాన్ని గనపరిచిన మా ప్రియులందరినీ నిండారని మీ దీవులతో నింపమని వారు చేసినటువంటి ఈ యొక్క ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన మీరు స్వీకరించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఎలా మాట్లాడుతాడనే ఒక ప్రశ్న, ఒక ఆలోచన మీలో కలగొచ్చు. తన వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడే గొప్ప దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక జీవము కలిగిన ఆయన మాటలు వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఎందుకంటే మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు. మనుషుల మాటల్లో అబద్ధం ఉంటుంది, మోసం ఉంటుంది, యథార్థత అనేది ఉండదు. నమ్మదగినవి మనుషుల మాటలు కావు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు యథార్థమైనవి, నమ్మదగినవి. ప్రియా దేవుని బిడ్డలారా, అవి మనకి మేలు, న్యాయమును చేసేవి, మానసిక నెమ్మదిని దయచేసేవి, విశ్వాసాన్ని బలపరిచేవి, ఆయన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించేవి అయి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను విని ఆయన చిత్తాన్ని చేసేవారే నిరంతరము నిలుస్తారని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి దేవుని మాటలు వినడానికి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏ రకమైనటువంటి ఆత్మీయ సందేశము ద్వారా ప్రభు ఈ ఆరాధనలో మనతో మాట్లాడబోతున్నారు, ఆ సందేశాన్ని వినడానికి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో ఎత్తుబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జాన్ బాబును ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది బంధనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది బంధనం చెల్లించిన దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి, అదేవిధముగా ప్రార్థనలో ఏకీభవించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మరొకసారి నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబులు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని గత కొన్ని నెలలుగా ప్రియా దేవుని బిడ్డలారా మన ఈ ఆరాధనల్లో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మరి మనం దేవుని యొక్క మందిరాలను ప్రియా దేవుని బిడ్డలారా లేక ఆరాధన స్థలాలను వ్యాపారపు ఇల్లులుగాను దొంగల గుహలుగాను మార్చుచున్నటువంటి వారిని గూర్చి మనం తెలుసుకుంటాను గత వారం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. దైవానికి సంబంధించి
ఆధ్యాత్మిక భక్తి మాత్రమే వాక్యానుసారముగా జరిగే మందిరాలు, ఆరాధన స్థలాలు, వ్యాపారపు ఇల్లులు కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దొంగల గుహలు అసలు కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే మరి ప్రతి ఒక్క ఆరాధన స్థలాలు కూడా మరి వ్యాపారపు ఇల్లులుగా లేవు కదా, ప్రతి ఒక్క ఆరాధన స్థలాలు దొంగల గుహగా లేవు కదా. మరి ఆ ప్రార్థనా స్థలాల్లో, ఆయా మందిరాల్లో యథార్థమైన పరిచర్య చేసే సేవకులు ఉన్నారు, యథార్థముగా దేవుని ఆరాధన చేసే విశ్వాసులు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారంగా అక్కడ అన్ని కార్యక్రమాలు జరిపించేటటువంటి సంఘాలు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొన్ని సంఘాలలో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఎలాంటి పరిస్థితులు అంటే దేవుని యొక్క ఆ ఒక మందిరాలలో మరి లోక సంబంధమైనటువంటి ఆ వ్యాపార సంబంధమైన పనులు జరుగుతున్నాయి. మరి దేవుని యొక్క మందిరము దొంగల గుహగా, అంటే దేవుని కానుకలను దోచుకునేటటువంటి దొంగ లెక్కలేసి మరి దేవుని కానుకలను దోచుకునే మరి ఆలయాలుగా, మందిరాలుగా మరి కొన్ని మందిరాలు, మరి కొంతమంది సంఘ పెద్దలు ఉన్నారు, అందులో సేవకులు కూడా పాలిభాగస్తులుగా ఉన్నారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే విశ్వాసులైతే నమ్ముతూ ఉన్నారు, మేము దేవునికి ఇచ్చేది దేవుని పని నిమిత్తమే ఉపయోగిస్తున్నారు అని విశ్వాసులు నమ్ముతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కానీ దేవుని యొక్క పని కొరకు ఇవ్వబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా, అది రకరకాలుగా దుర్వినియోగపరచబడుతుంది అనే విషయం విశ్వాసులకి తెలియకపోవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే వారి జీవితాలు దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా వారు దేవునికి అర్పిస్తూ ఉంటారు. దానిని మరి సేవకుని యొక్క బాగోగులు మరి చూసుకొనగా బాగోగులకి ఉపయోగించబడగా, ప్రియా దేవుని బిడ్డలారా, పోషణకి ఉపయోగించబడగా, పరిచర్య పురోభివృద్ధి కొరకు, పరిచర్య తరపున బ్రాంచ్ సంఘాలు అవ్వచ్చు. సంఘాలలో కూడా కొంతమంది సేవకు సమర్పించుకున్న యవన బిడ్డలు ఉంటూ ఉంటారు. వారిని సేవకులుగా మరి ట్రైనింగ్ ఇచ్చి, వారిని సేవకులుగా ప్రోత్సహించి, వారికి ఆ సంఘం తరపున ఆర్థికపరమైన పోషణ చేస్తూ, సంఘములో కూడా వెధవరాండ్రులు ఉంటారు, సంఘములో కూడా బేదలైన వారు ఉంటారు, రకరకాల సమస్యలు కలిగిన వారు సంఘాల్లో ఉంటూ ఉంటారు. కనుక వారికి అక్కడ వచ్చేటటువంటి కానుకలను వాక్యానుసారంగా ఉపయోగించేటటువంటి సంఘాలుగా ఉన్న సంఘాలు ఉన్నాయి. ఉపయోగించకుండా స్వలాభాలకి వాడుకునేటటువంటి దేవుని కానుకలను సంఘాలు కూడా ఉన్నాయి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సొమ్మును వాక్యానుసారంగా ఖర్చు పెట్టే సంఘాలు ఉన్నాయి, దేవుని యొక్క సొమ్మును వాక్య విరుద్ధంగా ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసే సంఘాలు కూడా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాక్య విరుద్ధంగా దుర్వినియోగం చేసి ఖర్చు పెట్టేటటువంటి సంఘాలే అవి వ్యాపారపు సంఘాలు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దొంగలు ఆ గుహకు సంబంధించినటువంటి, అంటే దోచుకునేటటువంటి మనుషులకు సంబంధించిన సంఘాలు అని ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి దేవుని వాక్యంలో ఉన్న విషయాలను బట్టి మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో పాత నిబంధనలో మనం చూసినట్లయితే అబ్రహాము తన ప్రయాణ మార్గముల్లో బలిపీఠములను కట్టి ప్రార్థన చేయటం మనం చూడగలము. అదేవిధముగా ప్రత్యక్షపు గుడారము వద్ద ఇశ్రాయేలీలు బలులు అర్పించుట ద్వారా పాపక్షమాపణతో పాటు దేవునితో సమాధానమును పొందుకొనుటను మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే మరి ఇక్కడ ఆధ్యాత్మిక మరి ఆ ఒక కార్యక్రమాలు జరుగుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. అంటే ఇవి వ్యాపారపు స్థలాలు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, వ్యాపారపు స్థలాలుగా మార్చబడిన ఆ ఒక బలిపీఠాలు కాదు, వ్యాపారపు స్థలాలుగా మార్చబడిన ప్రత్యక్షపు గుడారము కూడా కాదు. దేవుని చిత్తానుసారంగా ఆధ్యాత్మికత సంబంధించినటువంటి పనులే అక్కడ జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అదేవిధముగా ప్రత్యక్షపు గుడారము తరువాత యాజకుడుకు ఏలీ కాలములో, రాజైనటువంటి సొలొమోను కాలంలో కూడా దేవుని మందిర ఆరాధనలను మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ప్రార్థనలు, ఆరాధనలు జరిగేవి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏ రకమైన వ్యాపారాలు జరగలేదు, ఏ రకమైనటువంటి దొంగలు కూడా దోచుకునేటటువంటి దేవుని సొమ్మును దోచుకునే మనుషులు కూడా అక్కడ లేరు అని మనం తప్పక
తెలుసుకోవాలి. ఈ విషయాలు ఎందుకు నేను మీకు తెలియపరుస్తున్నానో ప్రియా దినబిడ్లారా, మరి మునుముందుకు నేను మీకు తెలియపరుస్తాను. అంతేకాదు ప్రియా దినబిడ్లారా, క్రొత్త నిబంధన కాలంలో యూదులకు సంబంధించిన సమాజ మందిరాలను మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ సమాజ మందిరాల్లో వాక్యము బోధించబడుటను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దినబిడ్లారా, ఇంతకీ వ్యాపారం ఎక్కడ మరి జరుగుతూ ఉండేదంటే ప్రియా దినబిడ్లారా, మరి యేసు ప్రభువారు తన పరిచర్యను ప్రారంభించినటువంటి ఆ కాలంలో ప్రియా దినబిడ్లారా, ఆయన పరిచర్య చేస్తూ వెళ్తున్న సందర్భంలో యెరూషలేము దేవాలయ ప్రాంగణములో అక్కడ వ్యాపారాలు జరుగుతున్నట్లు, అక్కడ ఆలయాన్ని చాలామంది దోచుకునేటటువంటి పరిస్థితి, అక్కడ దొంగలు చొరబడినటువంటి పరిస్థితి. ఆ దొంగలు ఎటువంటి దొంగలంటే ఆధ్యాత్మికత అనేటటువంటి ముసుగులో మరి ఆధ్యాత్మికత ముసుగులో ఆ ముసుగులోనే దొంగలుగా దేవుని యొక్క సొమ్మును దోచుకునేటటువంటి వారు యెరూషలేము ఆ ప్రాంగణములో రకరకాల వ్యాపారాల ద్వారా ప్రియా దినబిడ్లారా వారు పని చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్లారా, విషయాలు గమనించండి. అయితే యెరూషలేము ఈ దేవాలయము ప్రియా దినబిడ్లారా రాజైనటువంటి సొలొమోను ద్వారా దేవుడు తన కొరకు నిర్మించుకున్న మందిరముగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో ఆయన యెరూషలేము దేవాలయాన్ని ఆయన సందర్శించడానికి తన శిష్యులతో పాటు వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారాలు అధికంగా జరుగుటను ప్రభు ఎటయ్యారంటే చూసి ఆయన తట్టుకోలేకపోయారు. ప్రియా దినబిడ్లారా, విషయాలు గమనించండి. వెనువెంటనే అక్కడ ఆ వ్యాపారములు చేయవారిని అక్కడ నుండి వెళ్ళగొట్టి దేవాలయపు విలువను ప్రియా దినబిడ్లారా అక్కడ ఉన్నవారికి తెలియపరచడమే కాకుండా మంచి సంస్కరణను యేసు ప్రభువారు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దినబిడ్లారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుందంటే మరి యెరూషలేము యొక్క దేవాలయము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 13-22, మత్తయి సువార్త 21వ అధ్యాయం 10-17 వరకు చూస్తే అక్కడ మీకు ఈ విషయాలు కనబడతాయి. ప్రియా దినబిడ్లారా, కానీ సమస్త జనులకు ప్రార్థన మందిరముగా ఆరాధన కేంద్రముగా ఆరాధన స్థలముగా ఉండవలసినటువంటి దేవాలయము ప్రియా దినబిడ్లారా యేసు ప్రభువారు తన శిష్యులతో పాటు యెరూషలేము దేవాలయాన్ని ఆయన సందర్శించినప్పుడు ప్రియా దినబిడ్లారా అక్కడ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఆధ్యాత్మికత అనేటటువంటి ముసుగులో ప్రియా దినబిడ్లారా దేవుని యొక్క భక్తుల దగ్గర దోచుకునేటటువంటి వారు తెచ్చేటటువంటి అర్పణలను దోచుకునేటటువంటి పనిలో ఉన్నారు. ప్రియా దినబిడ్లారా, దేవుని ఆలయాన్ని పూర్తిగా దొంగల గుహగా వారు మార్చివేశారు. ప్రియా దినబిడ్లారా, విషయాలు గమనించండి. వీటిని చూసిన యేసు ప్రభువారు వెనువెంటనే వారిని గద్దించినట్లు, వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టినట్లు దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ముందు నుండి కూడా అబ్రహాము కాలం నుండి కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. అబ్రహాము కట్టిన బలిపీఠాల దగ్గర వ్యాపారాలు జరగలేదు. అక్కడ దొంగలు దోచుకునేవారు కూడా ఆధ్యాత్మికత అనే ముసుగులో లేరు. ప్రియా దినబిడ్లారా, ప్రత్యక్షపు గుడారము దగ్గర కూడా మరి మోసే కాలము అహరోను కాలాల్లో మనం చూస్తున్నప్పుడు అక్కడ కూడా ప్రియా దినబిడ్లారా మరి ఆ యొక్క వ్యాపారాలు జరిగినటువంటి సందర్భాలు మనకు కనబడవు. ప్రియా దినబిడ్లారా, యూదుల మందిరాలు సమాజ మందిరాల దగ్గర కూడా వ్యాపారాలు జరిగినట్టుగా మనకు కనబడదు. కానీ వ్యాపారం ఎక్కడ కనబడుతుంది అంటే దొంగలు ఆధ్యాత్మికత ముసుగులు దోచుకునే దొంగలు ఎక్కడ కనబడ్డారు అంటే ఎక్కడ ఉన్నట్లు మనం చూస్తుంటామంటే యెరూషలేము ఆలయపు ఆ ప్రాంగణములని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దినబిడ్లారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దినబిడ్లారా, యేసు ప్రభు శిష్యులు అనగా అపోస్తులు వారు పరిచర్యను వారు చేస్తున్నప్పుడు ప్రియా దినబిడ్లారా ఆది సంఘ కాలానికి మనం వచ్చేటప్పటికి అక్కడ పూర్తిగా ఆరాధన స్థలాలుగాను దేవుని ప్రజలు కూడుకొను స్థలాలుగాను మరి దేవుని యొక్క మందిరాలు ఉన్నట్లు మరి అక్కడ మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యములు చూస్తే ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. గనుకనే ప్రియా దినబిడ్లారా, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1లో మనం చూస్తున్నప్పుడు ప్రార్థన చేయుటకు పేతురు యోహానులు దేవాలయమునకు వెళ్ళుటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. పుట్టుక కుంటివాడైనటువంటి మనుషుడు స్వస్థతను పొంది దేవుని స్తుతించుచు
మరి పేతురు యోహానులతో పాటు కలిసి దేవాలయంలోనికి వెళ్ళుటను మనం చూడగలం. ఈ విషయాలు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుండి 10 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దినబిడ్లారా, ఐతోపీయుడైనటువంటి నపుంసకుడు ప్రియా దినబిడ్లారా, అతడు యెరూషలేము దేవాలయమునకు వచ్చి ఆరాధించి తిరిగి తన దేశమునకు వెళ్ళుటను మనం చూడగలం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26 నుండి 46, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు ఎంత వివరముగా మీకు తెలియపరచడం జరుగుతుందంటే, అన్ని దేవాలయాల దగ్గర వ్యాపారాలు జరగవు, అన్ని దేవాలయాలు కూడా దొంగల గృహాలుగా మార్చబడవు. దోచుకునే ఆధ్యాత్మికత ముసుగులో దేవుని సొమ్మును దోచుకునేటటువంటి మనుషులు ఉండరు. ప్రియా దేనిబిడ్లారా, ఎక్కడ అని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేనిబిడ్లారా, వాక్య ప్రకారంగా మరి అబ్రహాం కాలం నుండి మనం చెప్పుకుంటూ వచ్చాం. యెరూషలేము దేవాలయము క్రొత్త నిబంధనలో అక్కడ యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడే అక్కడ ఉన్నటువంటి ప్రాంగణములో వ్యాపారము జరుగుతుంది. అంటే దేవుని ఆలయం వ్యాపారముగా మార్చబడింది, అది దొంగల గుహగా మార్చబడింది. ప్రియా దేనిబిడ్లారా, విషయాలు గమనించండి. అంటే ప్రియా దేనిబిడ్లారా, వ్యాపారాలు జరగని మందిరాలు ఉన్నాయి, అక్కడ ప్రార్థనలు కృతజ్ఞతాస్తుతులు జరిగేవి. ప్రియా దేనిబిడ్లారా, దేవుని క్షమాపణ దేవుని సమాధానము మాత్రమే ప్రియా దేనిబిడ్లారా అక్కడికి వెళ్ళేవారు పొందేవారు. ప్రియా దేనిబిడ్లారా, విషయాలు గమనించండి. వ్యాపారాలు జరిగే మందిరాలే ప్రియా దేనిబిడ్లారా దొంగల గుహలై ఉన్నాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. విషయాలు గమనించండి. వ్యాపారాలు జరగని మందిరాల దగ్గర దేవునికి ప్రార్థనలు కృతజ్ఞతలు అర్పించబడేవి. వ్యాపారాలు జరిగేటటువంటి స్థలాలలోనే ప్రియా దేనిబిడ్లారా ఆ మందిరాలే దొంగల గుహగా మార్చబడుటను మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తప్పక తెలుసుకోవాలి. ప్రభు కూడా ఆ వ్యాపారాలు జరిగేటటువంటి స్థలాల్లో ఆ ఉన్నటువంటి సందర్భాలని ఆ మందిరాలని దొంగల గుహలు అని ఆయన చెప్పడం జరిగినది. ప్రియా దేనిబిడ్లారా, విషయాలు గమనించండి. వ్యాపారాలు జరిగే మందిరాలే ప్రియా దేనిబిడ్లారా ఆధ్యాత్మిక భక్తి దేవుని భయము లేని ఆరాధన స్థలాలై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. అవే ప్రియా దేనిబిడ్లారా వ్యాపారపు ఇల్లులై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. దొంగల గుహలు కూడా అవే అటువంటి మందిరాలని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేనిబిడ్లారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేనిబిడ్లారా, ఇలాంటి సేవకులు, ఇలాంటి మందిరాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, అంటే ఎవరైతే దేవుని యొక్క మందిరాలను వ్యాపారపు ఇల్లులుగా దొంగల గుహగా దోచుకునేటటువంటి దేవుని సొమ్మును దోచుకునేటటువంటి వారిగా ఉంటూ ఉంటారో సేవకులు ప్రియా దేనిబిడ్లారా, అలాంటి మందిరాలు ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో ప్రియా దేనిబిడ్లారా అలాంటి వారు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశింపరు. కారణం ప్రియా దేనిబిడ్లారా వీరికి తెలిసి కూడా, ఎవరికి తెలిసి అంటే ప్రియా దేనిబిడ్లారా వారు వెళ్తున్నటువంటి పాస్టర్ గారు పరిచర్యను వ్యాపారంగా మార్చాడని అక్కడున్న విశ్వాసులకు తెలుసు. అయినప్పటికీ కూడా వీరు తెలిసి ఎందుకు వెళ్తూ ఉంటారంటే మరి ఆ ఒక పాస్టర్ గారు మా ఊరోడే, మా ఇంటి పేరోడే ప్రియా దేనిబిడ్లారా, అంతేకాదు ప్రియా దేనిబిడ్లారా మా కులపోడే అనేటటువంటి మరి ఆ ఒక ఆలోచన మనస్సును కలిగి ప్రియా దేనిబిడ్లారా వారు అక్కడికి వెళ్తూ అక్కడ వాక్యాన్ని వింటూ ఆ సేవకుడు ఆ పరిచర్యని వ్యాపారపు ఇల్లుగా మార్చిన, దొంగల గుహగా మార్చిన, దేవుని సొమ్మును దుర్వినియోగము చేస్తూ ఉన్నా, దేవుని సొమ్మును దేవుని చిత్తానుసారంగా ఖర్చు పెట్టకపోయినా ప్రియా దేనిబిడ్లారా వారు అక్కడికే ఆరాధనకు వెళ్తూ ఉంటూ ఉంటారు గనక ప్రియా దేనిబిడ్లారా ఆ మందిరం ఎలాగా వ్యాపారపు ఇల్లుగా సేవకుడు మార్చాడు, దొంగల గుహగా మార్చాడు, అది తెలిసి చూసి కూడా విశ్వాసులు మౌనంగా ఉన్నారు గనక ఆయన దేవుని రాజ్యములో ప్రవేశించలేడు, వీరు కూడా దేవుని రాజ్యములో ప్రవేశించలేరని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేనిబిడ్లారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేనిబిడ్లారా ఎత్తబడేటటువంటి గుంపులో విశ్వాసులు ఉండరు, ఈ సేవకుడు కూడా ఉండడు అని మనం తప్పక తెలుసుకోవాలి. పరలోకంలో ప్రవేశించేటటువంటి ఆ స్థితి కూడా వారికి అనుగ్రహించబడదు. ఎందుకంటే ప్రియా దేనిబిడ్లారా అక్కడ జరుగుతున్న పరిచర్య అంతా కూడా మరి వాక్య విరుద్ధమైన పరిచర్య మరి అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య అంతా కూడా ఆ సేవకుని యొక్క సొంత ఆలోచనలు స్వలాభానికి సంబంధించినటువంటి పరిచర్యలే అక్కడ జరుగుతున్నాయి. దేవుని సంతోషపెట్టే పరిచర్య, దేవుని వాక్యానుసారమైన పరిచర్య అక్కడ జరగట్లేదు గనక ప్రియా దేనిబిడ్లారా
బిడ్డారా, అలాంటి సంఘాల్లో విశ్వాసులుగా ఉన్నవారు కూడా ప్రభు వచ్చేటప్పుడు ఎత్తబడరు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, అన్నీ ఉచితంగా చేయమంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వ్యాపారంగా దేవుని మందిరాలను, వ్యాపారంగా దేవుని యొక్క ఆలయాలను దొంగల గుహగా మార్చినటువంటి ఆ ఒక ప్రభు సేవకులు వారేం చేస్తున్నారంటే భక్తుల భక్తిని, నమ్మకత్వాన్ని, ధనార్జన కొరకు ప్రతి దానిని కూడా ఆదాయంగా మార్చుకునేటటువంటి పనిని మరి కొంతమంది ప్రభు సేవకులు చేస్తున్నారు. ఇలాంటి వారు ప్రియా దేవుని బిడ్డలారా ప్రారంభించినటువంటి పరిచర్యలే ప్రార్థించి ఇచ్చేటటువంటి పండ్లు పరిచర్య. మరి మేము ప్రార్థించి ఇచ్చే పండ్లు మీరు తింటే, మేము ప్రార్థించి ఇచ్చే ఫలానా మరి ఆభరణాన్ని ధరించుకుంటే, ఫలానా వస్త్రాన్ని మీరు ఇలా ఉంచుకుంటే, ఫలానా మేము ప్రార్థించేవి ఇస్తే మీకు సంతానాలు కలుగుతాయి, స్వస్థతలు కలుగుతాయి, అద్భుతాలు జరుగుతాయని చెప్పేటటువంటి బోధకులు వారు చేసేటటువంటి వాక్య విరుద్ధమైన పరిచర్యలే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క వ్యాపార సంబంధమైన ఇల్లులు కలిగినటువంటి పరిచర్యలు దొంగల గుహగా మార్చబడే దేవుని మందిరపు పరిచర్యలు అయి ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ఇలాంటి బోధకులను గూర్చి ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి బోధకులు చేసే పరిచర్యలను గూర్చి మనం ప్రస్తుతం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇలాంటి పరిచర్యల ద్వారా ఆత్మరక్షణకు మరి మారు మనస్సుకు, వాక్యానుసారమైనటువంటి జీవితానికి అనేకులు చోటీయక స్వస్థతలు, అద్భుతాలు, సంతానాలకు ప్రాముఖ్యతను ఇచ్చి పుట్టిన పిల్లలకు బైబిల్ పేర్లు పెట్టి క్రైస్తవులుగా జీవించక ప్రియా దేవుని బిడ్డలారా లోకస్తులుగా ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని నామాన్ని అవమానపరుచుచున్న వారిగా అనేకులను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇలాంటి వారిని గురించి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 24 ఆ వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ రాయబడినటువంటి మాటలు ఇలాంటి వారిని గూర్చే అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడిన ఆ ఒక విషయాలు కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఇలాంటి విశ్వాస భ్రష్టులకు సంబంధించిన వారికి చెందేటటువంటి మాటలే, వర్తించే మాటలని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా చాలామంది మరి కేవలం వారు దేనికంటే తాత్కాలిక మేలులు పొందడానికి, తాత్కాలిక స్వస్థతలు, తాత్కాలిక అద్భుతాలు అనుభవించడానికి మాత్రమే యేసు ప్రభు దగ్గరికి రావడం. ప్రియా దేవుని బిడ్డలారా, వారికి ఒకవేళ సంతానం లేకపోతే సంతానాన్ని పొందిన తర్వాత వారి పిల్లలకు మరి యేసు ప్రభువుకి బైబిల్లో ఉన్నటువంటి పేర్లు పెడుతూ ఉంటారు. కానీ మారు మనసుకు చోటువరు, రక్షణకు చోటువరు, ప్రభు ఇచ్చే పాపక్షమాపణకు చోటువరు. ప్రియులరా, మరి అసలు యేసు ప్రభుని దేవునిగా విశ్వసించరు సరికదా, అసలు దేవుని మందిరముతో వారికి సంబంధం ఉండదు, దేవుని యొక్క సేవకులతో, దేవుని వాక్యంతో సంబంధం లేకుండా ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క కష్టకాలాల్లో ప్రభు దగ్గరికి రావడం, వెళ్ళిపోవడం, ఇలాగా చాలామంది తయారవడానికి, మారడానికి కారణం ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క దేవుని యొక్క పరిచర్యను ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ వ్యాపార పిల్లులుగా దేవుని యొక్క పరిచర్యను దొంగల గుహగా మార్చి ప్రియా దేవుని బిడ్డలారా ధనార్జనే మరి భక్తుల దగ్గర కానుకల రూపంలో ధనార్జనే ఒక పరిచర్యగా ఎంచుకున్నటువంటి సేవకులను బట్టే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారు అలాగా ఉండడానికి కారణం ప్రియా దేవుని బిడ్డలారా, వారు అలా నడుచుకోవడానికి కారణం వాక్యములో లేని పరిచర్యలు చేయు సేవకులను బట్టే ప్రియా దేవుని బిడ్డలారా అని మనం తప్పక తెలుసుకోవాలి. వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్యలను చేసి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ సొంత ఆలోచనల ద్వారా వాక్యములు ఏదో విషయాలను తీసుకొని వారికి తోచిన విధానంగా పరిచర్యలు చేసే వారిని బట్టి చాలామంది క్రీస్తుని దేవునిగా విశ్వసించకుండా కేవలం యేసు ప్రభువుని వారి యొక్క తాత్కాలిక మేలుల కొరకు వాడేటటువంటి వారిగా ఉండిపోయేటటువంటి ఆ పరిస్థితి కారణంగా మరి ఇటువంటి సేవకులే ఉండుటను మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి సేవకులు అంటే ప్రార్థించి ఇచ్చేటటువంటి పండ్లు పరిచర్యలు. ప్రియా దేవుని బిడ్డలారా, మేము ప్రార్థించి ఇచ్చే పండ్లు మీరు తింటే ప్రార్థనాపూర్వకంగా సంతానాలు కలుగుతాయి, స్వస్థతలు కలుగుతాయి, అద్భుతాలు కలుగుతాయి, మీ పరిస్థితులు టోటల్గా
మారిపోతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇంతకీ విశ్వాసము అనేది ఏమండి ప్రార్థించిచ్చే ఏమండి పండ్ల మీద పెట్టాలా, లేకపోతే ఆ సేవకుల మీద మనం పెట్టాలా, అటువంటి సంఘాల మీద మనం పెట్టాలా, లేకపోతే విశ్వాసము మరి దేవుని మీద పెట్టాలా? ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే విశ్వాసము ఎవరి మీద ఉంచాలని బైబిల్ చెప్తుందో అని ఈ విషయాలను మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. విశ్వాసం ఏమండి జిమ్మిక్కులు చేసే సేవకుల మీద కాదు. ఈ విషయాన్ని గమనించండి. విశ్వాసం ప్రియా దేవుని బిడ్డలారా దేవుని సేవను వ్యాపారముగా మార్చి బ్రతుకుతూ ఉండేటటువంటి వారి మీద కాదు ప్రియా దేవుని బిడ్డలారా. విశ్వాసం తప్పుడు సిద్ధాంతాలకు అమ్ముడుపోయినటువంటి సేవకుల మీద కాదు ప్రియా దేవుని బిడ్డలారా. విశ్వాసం నటించేటటువంటి సేవకుల మీద కాదు. విశ్వాసం ఏమండి రోజుకొకరిని మార్చేటటువంటి సేవకుల మీద కాదు. విశ్వాసం నోరు విప్పితే అబద్ధాలే మాట్లాడేటటువంటి సేవకుల మీద కాదు. విశ్వాసం ప్రియా దేవుని బిడ్డలారా దైవ సేవకురాలను ఏమండి హింసించేటటువంటి ఏమండి సేవకుల మీద కాదు. ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసం రోజుకొక ఏమండి సంస్థ ఆ బోర్డు పెట్టి బ్రతికేటటువంటి సేవకుల మీద కాదు ప్రియా దేవుని బిడ్డలారా. మరి విశ్వాసం ప్రియా దేవుని బిడ్డలారా కట్టుకున్నటువంటి భార్యకు అన్యాయం చేసి ఉంచుకున్నటువంటి దానికి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ప్లాట్లు కార్లు కొనేటటువంటి విశ్వాస భ్రష్టులైన సేవకుల మీద కాదు. మన విశ్వాసం అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఇంతకీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవరి మీద విశ్వాసం ఉంచమని దేవుని వాక్యం చెప్తుందంటే ప్రియులారా యేసు ప్రభువారు ఆయనే స్వయంగా చెప్పారు. ఏం చెప్పారంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు అని ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఏమండి మార్తాతో చెప్పుటను మనం చూస్తుంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా మన యొక్క విశ్వాసం ఎవరి మీద అంటే ప్రియా దేవుని బిడ్డలారా పాపము లేని ఏమండి మోహం లేని కామము లేని పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు మీద, దేవుడే మానవునికి ఈ భూలోకానికి వచ్చిన యేసయ్య మీద మన విశ్వాసం ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎవరి యందు ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క ఏమండి ఆయన యందు యేసు ప్రభువు నందు వారు విశ్వాసం ఉంచారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 45లో మనం చూస్తుంటాం. యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. యోహాను సువార్త 12:10లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా మనం విశ్వాసం ఉంచవలసింది ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే మానవునికి ఈ భూలోకానికి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఆయన యందు మన విశ్వాసము ఉంచాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. మార్కు సువార్త 9:23లో మనం చూస్తున్నప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమో చేదునైన యేసుక్రీస్తు మీద మన విశ్వాసము ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. నమ్మిన ఎడల మరి నా మహిమను చూతువని మరి చెప్పినటువంటి ఏమండి అలా చెప్పి చనిపోయినటువంటి లాజరును బ్రతికించిన యేసునందు మన విశ్వాసము ఉంచాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. మనం విశ్వాసము ఎవరి మీద ఉంచాలి అంటే ఏమండి జీవము కలిగిన దేవుడైనటువంటి సర్వసృష్టికర్త అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి క్రీస్తునందు మన విశ్వాసము ఉంచాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. పాత నిబంధనలో ఆయన యెహోవాగా పిలువబడ్డాడు సృష్టికర్తగా. క్రొత్త నిబంధనలో ఆయనే సర్వమానవాళి ఏమండి పాపాల నిమిత్తమై ఏమండి ప్రాయశ్చిత్తము నిమిత్తమై ప్రియా దేవుని బిడ్డలారా తను తాను పరిశుద్ధమైనటువంటి బలిగా ఏమండి అర్పించుకున్నటకు వచ్చినటువంటి యేసుక్రీస్తునందు మనం మన విశ్వాసాన్ని ఉంచినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఏమండి అసాధ్యమైన అద్భుతాలు జరుగుతాయి. ఏమండి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఏమండి ఆయన దేవునిగా విశ్వసించి ఆయన మాట ప్రకారంగా నడుచుకుంటున్నప్పుడే మన జీవితాల అద్భుతాలు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మన విశ్వాసము ప్రార్థించిచ్చే పండ్ల మీద కాదు, అటువంటి సేవకుల మీద కాదు, అటువంటి సంఘాల మీద కాదు ప్రియా దేవుని బిడ్డలారా. మరి మన విశ్వాసం ఎవరి మీద అంటే దేవుని మీద. ఈ విషయాన్ని గమనించండి. ఆయన మీద విశ్వాసం ఉంచితేనే ప్రియా దేవుని బిడ్డలారా సంతానాలు లేని వారి సంతానాలు పొందుకుంటారు. ఏమండి స్వస్థతలు పొందుకుంటారు. అద్భుతాలు వారి జీవితాల్లో వారు అనుభవించగలరు. పరిస్థితులన్నీ మార్చబడతాయి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఏమండి అబ్రాహాము భార్య అయినటువంటి శారా వీరు మొదట ప్రియా దేవుని బిడ్డలారా అబ్రాహాము శారాయిగా పిలువబడుటను మనం చూస్తుంటాం. అయితే మొదట అబ్రాహాము శారాయిగా ఉన్న వీరి యొక్క కుటుంబంలో
వీరికి సంతానము లేనట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, శారాయి గొడ్రాలు అని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు వీరిని తన ప్రత్యక్షతను అనుగ్రహించి ప్రియా దేవుని బిడ్డలారా పిలిచినప్పుడు వీరు దేవునికి లోబడి దేవుడు చెప్పినట్లు చేశారు గనుక ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి, మరి దేవుడు చెప్పినట్లు వారు ఎలా చేశారంటే సుదీర్ఘకాలం వీరి యొక్క విశ్వాసాన్ని ఆయనలో కొనసాగించారు. వీరి యొక్క నిరీక్షణ కూడా దేవుడు పరీక్షించాడు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. వెంటనే దేవుడు వారికి సంతానాన్ని ఇవ్వలేదు. దేవుడు సంతానాన్ని ఇవ్వడానికి దాదాపుగా 25 సంవత్సరాలు పట్టింది. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి, 75 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రాహామును పిలిచాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రాహాము 100 ఏళ్ల వయసు అప్పుడు వాగ్దాన పుత్రునికి ఇస్సాకును పొందుకున్నట్లు దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గొడ్రాలు అయినటువంటి శారాయిని శారాగా దేవుడు పేరు మార్చి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కూడా మనకేమని తెలియజేస్తుందంటే కీర్తనల గ్రంథం 113వ కీర్తన 9లో మనం చూస్తున్నప్పుడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును అని మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే అబ్రహాముకు సంబంధించిన విషయాలు రెఫరెన్స్లో కూడా నేను చెప్తున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 2 వరకు, ఆదికాండం 17వ అధ్యాయం 5 నుండి 15 వరకు, 16 వచనాలు, అదేవిధంగా ఆదికాండం 12వ అధ్యాయం 4 వచనం, ఆదికాండం 21వ అధ్యాయం 1 నుండి 8 వరకు ఉన్న వాక్య వచనాలు మీరు చూస్తే ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. ఆదికాండం 11వ అధ్యాయం 29 నుండి 30 వరకు ఉన్న వాక్య వచనాలు కూడా మీరు చూస్తే అబ్రహాము సంతానమును ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వలనే పొందినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ సంతానాన్ని పొందడానికి 25 సంవత్సరాలు ఆయన నిరీక్షణతో కనిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడిచ్చేటటువంటి సంతానం ప్రియా దేవుని బిడ్డలారా మన ఆధ్యాత్మికత మీద ఆధారపడి ఉంటుందే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా దేవుడిచ్చేటటువంటి సంతానము ప్రియా దేవుని బిడ్డలారా ఆధ్యాత్మికత లేకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, బ్రతుకును మార్చుకోకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఏదో మేలు పొందడానికి మాత్రమే నటించే వారికి ఇచ్చేది అది దేవుని ఆశీర్వాదము కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఇచ్చే సంతానము కూడా అది దేవుడిచ్చిన సంతానము కాదు. ప్రియా దేవుని బిడ్డ, నీవు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారముగా నీ విశ్వాసాన్ని కొనసాగిస్తావో అబ్రహాము వలె మరి నీకు అలాగా ఆయన ఇస్తేనే ప్రియా దేవుని బిడ్డలారా అదే దేవుడిచ్చేటటువంటి సంతానం. అబ్రహాము దేవుని మాటను విన్నాడు, లోబడ్డాడు, ఆ మాట చొప్పున ఆయన నడుచుకున్నాడు గనుక మరి ఆయనలో మరి ఆ దేవునిలో ఆయన విశ్వాసాన్ని కొనసాగించాడు గనుక సుదీర్ఘకాలం నిరీక్షణ కలిగి ఉన్నాడు గనుక ఆ నిరీక్షణ కూడా దేవుడు పరీక్షించి ప్రియా దేవుని బిడ్డలారా అది శుభప్రదమైన నిరీక్షణగా మార్చి వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకునిచ్చి అబ్రహాము కుటుంబంలో సంతాన సంతోషాన్ని కలుగు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుక ఏవేవో తినుట ద్వారానో, ఏవేవో ధరించుకునుట ద్వారానో, ఏవేవో మార్చుకునుట ద్వారానో, లేకపోతే సంఘాలు మారడం ద్వారానో, లేకపోతే బోధలు మారడం ద్వారానో, లేకపోతే ఏవేవో చెప్పినవన్నీ వాక్య విరుద్ధమైన చేయడం ద్వారానో సంతానాలు కలుగుతాయి, స్వస్థతలు కలుగుతాయి, అద్భుతాలు కలుగుతాయి, ఇల్లు మీద ఇల్లు కడతాం, కారులు కొంటాం, మరి ఊహించని జీతాన్ని పొందుకునే ఉద్యోగాలు దొరుకుతాయంటే ఇదంతా వాక్య విరుద్ధమైన పరిచర్యలని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. ఏది వాక్యానుసారమైన ఆశీర్వాదము, ఏది వాక్యానుసారమైన దీవెన అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ప్రజలుగా మనం పూర్తిగా ప్రత్యేకించబడి ఆయన మీద ఆనుకొని ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు పొందేదే దేవుని ఆశీర్వాదం అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ వారానికి ఎంతటితో ఈ విషయాలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాల కొనసాగింపుగా వచ్చే వారము ఒక ఇస్సాకు మరి సంతానాన్ని ఎలా పొందుకుని ఉన్నాడు, ఒక యోసేపు సంతానాన్ని ఎలా పొందుకుని ఉన్నాడు, ఒక యాకోబు సంతానాన్ని ఎలా పొందుకుని ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయాలన్నింటినీ కొంత లోతుగా మనం తెలుసుకుందాం. వీరందరూ కూడా పుత్రదాత ఆ వృక్షపు పండ్లను తిని లేకపోతే ఏవేవో ఫలాలను తిని సంతానాలను పొందిన వారు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. వారు దేవునికి ఇష్టలుగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించి దేవుణ్ణే విశ్వసించి వారు సంతానాలను పొందుకుని ఉన్నారు. అవి ఎలానో ఇంకొంత లోతుగా ఆత్మీయ విషయాల ద్వారా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్య విరుద్ధమైనటువంటి సంఘాలకు దూరంగా ఉందాం, వాక్య విరుద్ధమైన సేవలు చేసే సేవకులకు దూరంగా ఉందాం. ప్రియా దేవుని బిడ్డలారా వాక్యానుసారమైన సంఘాలలో, సంపూర్ణ సేవకుల సంఘాలలో విశ్వాసులుగా ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఆమోదించే, అంగీకరించే వాక్యానుసారమైన సంఘాలలో
విశ్వాసులుగా ఉంటూ దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. రండి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మును కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. మహోన్నతుడా, మా ఈ ఆరాధన ద్వారా నీ వాక్యాన్ని అయా లోతుగా మేము ధ్యానం చేసుకోవడానికి, లోతైన ఆత్మీయ విషయాలను వాక్యానుసారంగా మేము తెలుసుకోవడానికి ప్రభువా, ఏ రకమైనటువంటి అయా సేవకులు వాక్యానుసారమైన వారు, వాక్య విరుద్ధమైన వారు, ఏ రకమైన పరిచర్యలు వాక్యానుసారమో వాక్య విరుద్ధమైనవో అయ్యా ఇగోనైనా ఈ అంశ సందేశాల ద్వారా మేము తెలుసుకోవడానికి ఈ ఆరాధన ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో పాల్గొని ఈ ఆరాధనలో నీ నామాన్ని గణపరిచి నీ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించి ప్రభువా, ఇగోనైనా ఒకవేళ ఎవరైనా అయ్యా ఇగో మరి సంతానాల కొరకు ఎదురు చూస్తే వారికి ఇగో ప్రభువా అయ్యా నిన్ను విశ్వసించిన వారి జీవితాల్లో అయ్యా వాక్యానుసారమైన మీ దీవెనతో కూడిన సంతానాలను వారికి మీరు దయచేయండి నాయన. అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతల కొరకు అయ్యా నిన్ను విశ్వసించి నీ వాక్యాన్ని ఆధారము చేసుకొని నీ స్వస్థత అయ్యా నీ యొక్క అద్భుతం కొరకు ఎదురు చూస్తున్న మా ప్రియులు ఎవరు ఉన్నా వారి పట్ల అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగించి వారి విశ్వాసాలు మీలో వృద్ధి పొందింపచేయమని, వాక్యానుసారమైన ఆత్మీయత ద్వారా, వాక్యానుసారమైన సంఘాలలో ఉంటూ వాక్యానుసారమైన బోధ ద్వారా నీ దీవెనలు పొందుకునే ఆత్మీయతలో మా ప్రియులందరినీ మీరు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదున ఆహారములను మాకు దయచేయి. మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధన కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం. ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దానముల్ ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమీన్. ఆమీన్. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులే. తద్వారా కలిగి ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకును కోరితి మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్. ఆమీన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి.